అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. పేదల ఇళ్ల కూల్చివేత రాజకీయ రగడగా మారింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆస్తుల ఆధారాలు చెప్పితే ఒకరి ఆస్తులు ఒకరు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. విషయంలోకి వెళితే ఇటీవల మండపేటలో పెద్ద కాలువ వద్ద గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న పేదల అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు తొలగించిన అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీయడం తెలిసింది. దీనిలో భాగంగా వైకాపా నాయకులు ఎమ్మెల్యే వేగుళ్లపై పలు వ్యాఖ్యలు చేయడం, ఎమ్మెల్యే వాటిని ఖండించడం జరిగింది. అయితే ఖండనకు బదులుగా శుక్రవారం మండపేట వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్సీ కోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే వేగుళ్ల పుష్కరాల పేరుతో పేదలకు విలువ నేద లేకుండా చేశారని, వెనుక ఉన్న పొలాలను లేఅవుట్లుగా మార్చే ఉద్దేశం లేకపోతే ఏ కారణం చేత ఇళ్లను తొలగించారని నిలదీశారు. అభివృద్ధిని నేను అడ్డుకుంటున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, గత 15 సంవత్సరాలుగా కాలవలపై వేలాడుతున్న బ్రిడ్జిలు ఎందుకు పట్టించలేదని ప్రశ్నించారు. మండపేటలో మోమ్ సిటీ అని కొమ్ము రాంబాబు రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తే 2 నుంచి 3 కోట్లకు విలువ చేసే భూములను 1,10,00,000కు కొన్నవాళ్లకు ఇంకా బకాయిలు చెల్లించలేదని తిప్పుకుంటున్నారని చెప్పడం సరికాదన్నారు. అదే వాస్తవమైతే ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి మీరేం చేస్తున్నారన్నారు. అందులో కొమ్ము రాంబాబు నీకేమైనా వాటా ఇచ్చారా అని అడిగారు. వాటా ఇవ్వకపోతే నష్టపోయిన బాధితులకు అండగా నిలబడాలి కదా అని, వాళ్లకు న్యాయం చేయవలసిన బాధ్యత కూడా మీకై ఉందని అన్నారు. ఇలాంటి చవకబారు రాజకీయాలు, బురదజల్లే కార్యక్రమాలు వదులుకుంటే మంచిదని హితవు పలికారు. వాస్తులు బహిర్గతం సవాలుకి కట్టుబడి ఉన్నానని, ఎప్పుడు ఎక్కడ కూర్చుందామో తెలపాలని ఎమ్మెల్యేకు ప్రతి సవాల్ విసిరారు. నాకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో వివరాలు తెలిపితే మీకు రాసిస్తానన్నారు. రాజకీయాలు మాట్లాడాలి తప్ప ప్రజలను తప్పుదారి పట్టించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రాజబాలు, టిల్లా వీరబాబు, మందపల్లి రవి, అడబాల బాబ్జీ, మెండు బాపిరాజు, సిరిపురం శ్రీనివాస్, పోతుల ప్రసాద్, పోళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. మెండుపేట వంతెన దగ్గర, పెద్దకాల దగ్గర పేదవాళ్ళు ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నటువంటి పాకలో దౌర్జన్యంగా ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఈ ప్రభుత్వం కూల్చేసినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీడియా ద్వారా ఆ ఆర్తనాదాలో, ఆ శాపనార్థాలు కూడా చూశారు. దీని మీద మొన్న ఎమ్మెల్యే జీవకృష్ణరావు గారు మాట్లాడుతూ చాలా సత్యదూరమైనటువంటి విషయాలు, చాలా విషయాలు చెప్పారు. ఆయన దాంట్లో అభివృద్ధిని అడ్డుకుంటున్నానని చెప్పేసి అన్నారు. అంటే పుష్కరాల పేరుతోటి అభివృద్ధి చేస్తామని చెప్పింది, పుష్కరాలు అనేటువంటిది గోదావరికి పుష్కరాలా లేకపోతే కాలువలకు పుష్కరాలా? మేము అడ్డుకోవటం ఏంటి అంటే, మీరు చేసినటువంటి వెనకాల ఉన్నటువంటిది నా భూమి 10 ఎకరాలు లేదు, 3 ఎకరాలు, సుమారు 4 ఎకరాలు ఉందని చెప్తున్నారు. మీది ఎంత ఉన్నదనేటువంటిది ఉందనేటువంటిది అయితే ఒప్పుకుంటున్నారు కదా మీరు. మరి ఏం అవసరం వచ్చింది 3 పుష్కరాల నుంచి ఉంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాడిని, సుమారు 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళందరినీ లేపేవన్నటువంటి అవసరం ఏమొచ్చింది? వెనకాల మీ లేఅవుట్ గురించి కాదని చెప్తున్నారు. పోనీ మీరు లేఅవుట్ గురించి కాదు, ఎందుకు తీసేశారు? ఏం అవసరం వచ్చింది ఇప్పుడు ఆయన అక్కడ ఇవన్నీ క్యాన్సిల్ చేయవలసినటువంటి ఆ పాకలో రాత్రి 3 గంటలకే 4 గంటలకే 200 మంది పోలీసులను తీసుకుని, అంటే ప్రశాంతంగా ఉండి మెండపేటలో నేను ఏదో అరాచకాలు చేస్తున్నాను, అశాంతి గురి చేస్తున్నా అంటున్నారు కదా. అంత ప్రశాంతంగా ఉంటే 200 మంది పోలీసుల్ని అర్ధరాత్రిగా తీసుకురావాలనేటువంటి అవసరం ఏర్పడింది. పగలు చేయొచ్చు కదా, పగలు ఎందుకు చేయలేదు? 200 మందిని పోలీసులు ఎందుకు పెట్టాలి? అంటే మీరు చెప్పి అన్నీ నిజాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నదేమో అయ్యప్ప స్వామి మాల, ఆ మాల మీద ఉండేటువంటి గౌరవాన్ని తగ్గించే విధంగా మీరు మీ ప్రవర్తన. దీంట్లో మాట్లాడుతూ మీరు అభివృద్ధిని అడ్డుకుంటున్నా అంటారు. మీరు అభివృద్ధి అంటానికే 10 ఏళ్ళ క్రితం 12 ఏళ్ళ క్రితం కట్టినటువంటి బ్రిడ్జిలు కాలువ మీద ఏలాడుతున్నాయి. మీరు ఏదైతే కాలువ గురించి చెప్తున్నారో అదే కాలువ మీద 3 బ్రిడ్జిలు ఏలాడుతున్నాయి. ఎందుకంటే పూర్తి చేయట్లేదు? మరి దానికి ఎవరు అడ్డుకుంటున్నారో అభివృద్ధి? మీరు ఒక మాట మాట్లాడుతూ ఏదైతే మెండపేటలో ఉన్నటువంటి హోమ్ సిటీ అనేటువంటి దాన్ని కొమరాంబాబు గారు అని ఆయన రియల్ ఎస్టేట్ వేస్తే, ఆయన మా పార్టీలో ఉంటాడు. రియల్ ఎస్టేట్ వేస్తే ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి దాంట్లో 23 ఎకరాలు అంతా రియల్ ఎస్టేట్ వేస్తారు. అక్కడ దాంట్లోది 2 నుంచి 3 కోట్లు వాల్యూ చేస్తుంది. ఆ 2 నుంచి 3 కోట్లు వాల్యూ చేసేటువంటి స్థలాన్ని 1,10,00,000 కొనేసి ఆ 1,10,00,000 కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇంకా తిప్పుతున్నారని చెప్పేసి అన్నారు. మరి కొమరాంబాబు 1,10,00,000 కొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా తిప్పుతుంటే ఒక ఎమ్మెల్యే కూడా మీరేం చేస్తున్నారు ఇక్కడ? దాంట్లో ఏమైనా కొమరాంబాబు మీకు కూడా ఏమైనా పర్సెంటేజ్ ఇచ్చాడా? ఇవ్వకపోతే మరి ఆ నష్టపోయిన వాళ్ళకి డబ్బు ఇప్పించవలసినటువంటి బాధ్యత ఉంది కదా ఒక ఎమ్మెల్యేగా. మీకు వాళ్ళకి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది కదా. చేయించండి. ఎందుకు చేయించట్లేదు? ఏ రకంగా చేస్తున్నారో ఏంటో. ఆ అమ్మేసుకుని
ప్రతి ఎలక్షన్కి ఆస్తులు అమ్ముకొని చేస్తున్నాడు కదండి బాబు. ఆ? కొంచెం మాట్లాడడానికి కొంచెం సిగ్గు బిడియం అనేటువంటిది ఉండాలి. మాల వేసుకున్నామంటే కాదు, దానికి ప్రజలను నమ్మించడానికి మనం పూజలు చేయగలదు. మన ఆత్మ పరిశ్రమ చేసుకుని మనం ముందుకెళ్ళాలి. దీంట్లో ఈ విధమైనటువంటి విధంగా మీరు తప్పు చేస్తూ దీంట్లో ఇంకోటి ఏదో చెప్తారు. నాకున్నటువంటి ఆస్తుల గురించి, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనకున్న ఆస్తుల గురించి, నాకున్న ఆస్తుల గురించి సవాల్ ఇస్తాడు. నేను ఒక మాట చెప్తున్నాను, అదే సవాళ్ళకి నేను కట్టుబడి ఉన్నాను. నేను ఎసట్లేదు సవాల్, మీరు సవాల్ అన్నారు కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాను. ఎప్పుడు ఎక్కడ కూర్చుందాం అంటే చెప్పండి, వస్తాను నేను. మీ ఇంటికాడ పెట్టించిన ప్రెస్ మీట్ నేను వస్తాను, మీ ఆఫీస్లో పెట్టించిన ప్రెస్ మీట్ నేను వస్తాను, లేకపోతే మున్సిపల్ ఆఫీస్లో పెట్టించండి నేను వస్తాను ప్రెస్ మీట్. మీకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, నాకున్న ఆస్తులు ఉన్నాయన్నారు కదా, మీకున్న ఆస్తి ఏదో రాసి ఇచ్చేస్తాను, కాళ్ళ దగ్గర ఉన్నదే తీసుకెళ్ళిపోతున్నాయని అంటున్నారు. నేను కూడా నాకు విశాఖపట్నంలో ఉన్నటువంటి, లేకపోతే అమరావతిలో ఉన్నటువంటి, ఎక్కడెక్కడైతే నాకు ఉన్నాయని మీరు చెప్తున్నారో, ఎక్కడో హైదరాబాద్ అంటున్నారు, కర్ణాటక అంటున్నారు, ఇవన్నీ కూడా మీకు రాసి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపోండి. మీరు చెప్పినట్టు చెప్పండి, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళను. మీరు దాన్ని సిద్ధం అంటే మాకు ఎక్కడి నుంచి చూపించేసి తీసుకెళ్ళిపోండి. ఎందుకు మాట్లాడతారండి? మామూలుగా రాజకీయాలు మాట్లాడితే దాన్ని ఇంకా ఘాటుగా సమాధానం చెప్తున్నారు. మీరు ఉన్నది ఇప్పుడు మాలలో ఉన్నారు, పేదవాడి పొట్టలో కొట్టి వాళ్ళు ఉసురు తగులుతుంది. దీనికి మళ్ళీ పెద్ద కథ చెప్పి మాట్లాడటం. ఆ 10 15 ఇళ్ళు ఉన్నాయి, అవి తీసేసి ఇటుకోలు ఇచ్చామంటారు. ఇటుకోలో ఇల్లు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ నరకం కనపడుతుంది. ఏనాడో చెప్పాను నేను. ఈ రకమైనటువంటి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్ని మోసం చేయడం కోసం ప్రయత్నం చేయొద్దండి. కొంచెం మాట్లాడేటప్పుడు మాత్రం ఆత్మవిమర్శనం చేసుకుని మాట్లాడటం అనేటువంటిది మంచిదనేటువంటిది చెప్తాను. మీరు ఈ విధంగా నేను మాట్లాడుతున్నానంటే మీరు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు.